హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎం బ్రైట్నెస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్నాయక్. ప్రజెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో అలాగే బళ్ళారి, రాయచూర్ సరౌండింగ్స్ లో ఎక్కడ చూసుకున్నా కూడా మిరప పంటలో వచ్చేసి దాదాపు నల్లి, నల్ల తామర ఎఫెక్ట్ అనేది చాలా అధికంగా ఉధృతి కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా పైన కొనలు ఇలా మార్చుకొని ఉండడము, దానితో పాటు చిగుర్లు మొత్తం ఆడిపోవడము, అలాగే ఆకు వెనక భాగంలో చేరిపోయి ఆ ఏదైతే నల్లి, నల్ల తామర ఉందో అంతా గీకేయడము. సో దాని ద్వారా మనకి గ్రోత్ అనేది అక్కడే ఆగిపోయినటువంటి సిచ్యువేషన్, దాంతో పాటు మనకి ఆకు నీటిగా లేనటువంటి సిచ్యువేషన్, పూత డ్రాపింగ్ అనేది కనబడతా ఉంటది. దాంతో పాటు మనకి యథావిధిగా వచ్చేసి ఏదైతే ఉందో కాప్ సెట్టింగ్ అనేది జరిగినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనబడతా ఉన్నాయి. సో వీటన్నిటిని ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో సమర్థవంతంగా నివారణ చేస్తా ఉంది ఏదైనా ప్రొడక్ట్ ఉంది అని అంటే ప్రజెంట్ ట్రాజెంటా చేస్తా ఉంది. ఈ ట్రాజెంటా వచ్చేసి మనకి ఈ నల్లి అండ్ నల్ల తామర ఈ రెండింటి మీద చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తా ఉంది. 85-95% కూడా చాలా రికవరీ చేస్తా ఉంది. అయినా కూడా కొన్ని ఏరియాస్ లో ఉధృతి అధికంగా ఉండడం వలన చాలా వరకు కొనలు ఇలా మొత్తం ముడుచుకొని ఉన్నటువంటి సిచ్యువేషన్, మాడిపోయినటువంటి సిచ్యువేషన్స్. అలాంటి కండిషన్స్ లో ఒకటే డోస్ కి ఎక్కడా కూడా ఖచ్చితంగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉండవు. రైతులతో మాట్లాడుతా ఉన్నాను, ఫీల్డ్ తిరిగాను, చాలా ఏరియాస్ తిరిగాను, మీరు వీడియోలు చూస్తూనే ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ఎలక్ట్రో సీజ్మేట్ కొట్టామన్నా, గ్రాసియా హనాబి కొట్టామన్నా, అయినా కూడా రికవరీ కాలేదు. ఇది స్ప్రే చేసిన తర్వాత మొత్తం నీట్గా వస్తా ఉందని చెప్పేసి చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు, నేను చాలా వినున్నాను. అయితే ఇప్పుడు ట్రాజెంటా స్ప్రే చేసినా కూడా కాస్తో కూస్తో నల్లి గాని, నల్ల తామర పురుగు గాని ఒకవేళ మిగిలిపోయి ఉంటే అప్పటికే మీ చేను ఉధృతి చాలా ఎక్కువ ఉంది అని అర్థం. దాదాపు 90% రికవరీ చేస్తా ఉంది. కాస్తో కూస్తో మిగిలింటే మీరు ఇంకో డోస్ గానీ ట్రాజెంటా స్ప్రే చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇంకో డోస్ స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా నీట్గా అయిపోద్ది. మరీ హెవీ ఘోరంగా ఉంది, చాలా ఎక్కువ ఉంది అనుకుంటే దీనికి జంప్ గానీ, సీజ్మేట్ గానీ యాడ్ చేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ మనం తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయి. జంప్ గానీ, సీజ్మేట్ గానీ రెండిట్లో ఏదో ఒకటే తీసుకోండి. ఏదో ఒకటి తీసుకుంటే ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో అలాగే ఎవరైతే రైతులు ఒకసారి స్ప్రే చేసిన తర్వాత ఇంకా కాస్త మిగిలిపోయింది ఉంది అని చెప్పేసి అనుకుంటే రెండో డోస్ గా కూడా మీరు ట్రాజెంటా స్ప్రే చేయొచ్చు, మూడో డోస్ కూడా స్ప్రే చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఎప్పుడు నల్ల తామర, నల్లి కనిపించినా మీరు ట్రాజెంటా స్ప్రే చేసుకోండి. ఆ తర్వాత కాప్ సెట్టింగ్ కోసం ఖచ్చితంగా ఒకసారి అలెక్సా 5G సఫారీ కనుక స్ప్రే చేసుకోగలిగితే 100కి 100% మీ మిరప పంటలో వచ్చేసి ఒక 10 నుంచి 12 క్వింటాల్ కాప్ సెట్ అవడానికి అవకాశం ఉంటది. ఇది ట్రాజెంటా నల్లి, నల్ల తామర పురుగుని కంట్రోల్ చేయడమే కాకుండా పై ముడతని, కింది ముడతని క్లీన్ చేస్తా ఉంది. ఇస్త్రీ చేసినట్టు వస్తా ఉంది మిరప పంట. అలాగే చాలా చక్కటి గ్రోత్ వస్తా ఉంది. ఆ గ్రోత్ మీద ఇమ్మీడియట్ గా పూత వస్తా ఉంది. ఆ పూత కాస్త కాపుగా మారిపోతా ఉంది. సో ఎవరెవరు రైతులైతే వాడారో ఒకసారి కామెంట్ లో తెలియజేయండి దీని రిజల్ట్ ఏంటో. చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి.